ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆ వర్గం తిరుగుబాటు బావుట ఎగరవేసిందా? ఆ వర్గం తిరుగుబాటు బావుట ఎగరవేయడంతో జగన్మోహన్ రెడ్డి నిండా మునిగిపోబోతున్నాడా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు, చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆ వర్గం తిరుగుబాటు బావుట ఎగరవేసిందని, ఆ వర్గం తిరుగుబాటు వల్లే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో నిండా మునిగిపోబోతున్నాడు అంటూ రకరకాలుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఇంతకీ ఏ వర్గం తిరుగుబాటు బావుట ఎగరవేసింది, ఏ వర్గం వల్ల జగన్మోహన్ రెడ్డి నిండా మునిగిపోబోతున్నారు అంటే ఏం చెప్తారు సార్? సో మీరు చెప్పినట్టుగా వర్గం అంటే అది వైఎస్ జగన్ గారి వర్గం కాదు, లేదా చంద్రబాబు నాయుడు గారి వర్గం కాదు. కేవలం మధ్యతరగతి వాళ్ళు ఈ 5 ఏళ్ల ఈ పరిపాలనలో సమిధలైపోయారు. సాధారణంగా తీసుకుంటే ఎక్కడైనా సరే, ఇప్పుడు ఇదని కాదు, ఏ విషయాన్ని తీసుకున్నా కూడా ఎప్పుడు కూడా మధ్యతరగతి వర్గం యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, పాలకులు సరిగ్గా లేకపోయినా, లేకపోతే ఒక్కసారిగా ఇన్ఫ్లేషన్ మూలంగా రేట్స్ పెరిగిపోయినా కూడా ముందుగా సమిధలయ్యేది వాళ్ళే, ముందుగా బలిపసలయ్యేది వాళ్ళే. సో ఎప్పుడు కూడా మధ్యతరగతి వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుందంటే త్రిశంకు స్వర్గం పాపం. అటువైపు పైకి వెళ్ళలేరు, మరి వాళ్ళ స్థాయి నుంచి కిందకి దిగజారలేరు. సో ఏదో కొంచెం రీజనబుల్గా మంచి బట్ట వేసుకోవాలి, కొంచెం కడుపుకు మంచిగా తిండి తినాలని కోరుకుంటారు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఈ యొక్క ఒంటెద్దు పోకడలతోటి వచ్చిన ఎమ్మటే వాళ్ళు తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో కానీ, ఇటు అభివృద్ధికి అడ్డుకట్టేయడం కానీ, అభివృద్ధిని పూర్తిగా ఆపేశారు. సో ఎన్నిటితోటి కూడా మీకు అన్ని రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. పప్పు, ఉప్పు, ఇప్పుడు సామాన్యుడు సంగతి వదిలేసేయండి, సామాన్యుడికి ఏదో బటన్ నొక్కుతానని చెప్పి అవి ఇవి చేశారు. కాబట్టి ఈ మధ్యతరగతి పూర్తిగా దెబ్బతినిపోయింది. ఇటు ఉద్యోగ అవకాశాలు లేక, ఉపాధి లేక, ఇండస్ట్రీస్ లేక, ప్లస్ మీరు ఇంట్లో వాడే ఉప్పు, పప్పు, నూనె, గ్యాస్ సిలిండర్ కానించి ప్రతీది కూడా రేట్స్ పెరిగిపోవడం. సో సరైన బయటకు వచ్చి చేస్తే ఏదో ఈ మధ్యతరగతి వర్గంలో కూడా ఏదో చిన్న చిన్న కాంట్రాక్ట్స్ అనో, చిన్న చిన్న పనులు చేసుకుంటారు. ఏదో పెయింటింగ్ కాంట్రాక్ట్స్ అనో, లేదా సెంటరింగ్ కాంట్రాక్ట్ అనో, ఏదో వివిధ రకాలుగా వివిధ ఫీల్డ్స్లో వాళ్ళు ఏదో విధంగా ఏదో వాళ్ళు స్వయం ఉపాధి చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో రాష్ట్రంలో పూర్తిగా కుంటుపడ్డ అభివృద్ధి, పూర్తిగా ఇండస్ట్రీస్ ఆగిపోవడం, ఉన్న ఇండస్ట్రీస్ పక్క రాష్ట్రాలకు తరలిపోవడం. సో ఇలా రకరకాల కారణంతో సో ఏ విధంగా అవుతే ఇక్కడ మీకు అదే మధ్యతరగతి వాళ్ళు ఏ విధంగా అవుతే ఇక్కడ మన కేసీఆర్కి బుద్ధి చెప్పారో అదేవిధంగా అక్కడ కూడా బుద్ధి చెప్పారో అనుకోవాలి మనం. ఎందుకంటే ఈయన యొక్క ఒంటెద్దు పోకడలతోటి ఇటు ప్రజా సంఘాలను కానీ, ఉద్యోగ సంఘాలను కానీ, ఉద్యోగ నాయకులను కానీ, ఉద్యోగస్తులను కానీ అందరినీ కూడా ఈయన ఉక్కుపాదంతో అణిచేయడం జరిగింది. ఎక్కడ కూడా వాళ్ళకు ఒక ఫ్రీడమ్ లేదు, ఒక ఇంక్రిమెంట్స్ లేవు, వాళ్ళకి ప్లస్ జనరేషన్ ఆఫ్ జాబ్స్ లేవు, ఏమీ లేవు. సో ఏ విధంగా అయితే మీరు లాస్ట్ 2019లో 1 lakh మాత్రమే నమోదైన ఈ యొక్క బ్యాలెట్ ఓటింగ్ ఒక్కసారిగా అది 5 లక్షలకు చేరుకుందంటే ఇటు ఉద్యోగస్తుల్లో ఏ స్థాయికి వెళ్ళింది అది వ్యతిరేకత. సో అదేవిధంగా వాళ్ళు దగ్గర వాళ్ళు 4,36,000 ఓట్లు పోలింగ్ చేశారు. సో వన్ సైడ్ చేశారని కూడా చెబుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వన్ సైడ్ చేశారు. సో దీన్ని బట్టి చూస్తే మధ్యతరగతి వాళ్ళు డెఫినెట్గా తిరుగుబాటు బావుట ఎగరేశారు. ప్లస్ జగన్ గవర్నమెంట్ మీద, తన పార్టీ మీద కూడా కక్ష కట్టారన్నది ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఆ ఓటింగ్ సర్లీ కానీ, ఆ విధానం కానీ చూసినప్పుడు క్లీన్గా తెలుస్తుంది మనకి. సో కాబట్టి ఈ యొక్క ప్రజాక్షేత్రంలో ఇటువంటి అనాలోచిత నిర్ణయాలతోటి కేవలం మధ్యతరగతి ఈ జీవుల యొక్క నడ్డి విరిచిన జగన్కి అంతకాలం కూడా వాళ్ళ కసిని, వాళ్ళ బాధని ఉగ్గపట్టుకున్న వాళ్ళు సో ఓటు రూపంలో చూపించారని, ఆ ఎఫెక్ట్ బాగుందని, ఈ రోజున ప్రధానంగా వైఎస్ జగన్ పరాజయానికి కారణం కేవలం ఈ వర్గమే. మీరు చెప్పినట్టుగా ఈ మధ్యతరగతి వర్గం అనేది అది ఎవరు కూడా కాదని నిజం. అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ మధ్యతరగతి వాళ్ళకి ఎందుకింత తీవ్ర వ్యతిరేకత వచ్చింది? అసలు ఎందుకు వారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా
ఓటు వేయాలనుకున్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలనుకున్నారు అంటే ఏం చెప్తారు? మీరు చూశారు కదా, ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక ఉపాధి లేదు, మెగా డిఎస్సి చేస్తానని చేయలేదు. సో రాష్ట్రంలో ఎటువంటి ఇండస్ట్రీస్ లేవు. ఈవెన్ ఎక్కడ కూడా ఇప్పుడు రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వచ్చి డిఫరెంట్ ప్రాజెక్టులు జరుగుతుంటే, డిఫరెంట్ కంపెనీస్ వస్తుంటే మీకు కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు రోడ్స్ వేయలేదు, ఎక్కడ కూడా మీరు ఒక తట్ట మట్టి వేయలేదు, ఉన్న గుంతలు కూడా పూడ్చలేదు. సో ఈ విధంగా యాక్టివిటీ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మధ్యతరగతి వాళ్ళందరూ కూడా అట్లీస్ట్ ఇప్పుడు జాబ్స్ అనే కాకుండా జాబ్ జనరేషన్ అవుతుంది. రెండోది ఈ వీళ్ళందరూ కూడా ఏదో చిన్న చిత్తగా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. మీరు రకరకాలుగా చూసుకుంటే ఈ ప్లంబింగ్ కాంట్రాక్ట్స్ అనో, లేకపోతే ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్స్ అనో, లేకపోతే ఇప్పుడు మీకు ఈ సివిల్ వర్క్స్ అనో, చిన్న చిన్న సివిల్ వర్క్స్ చేసుకోవడం అనో, పెయింటింగ్ కాంట్రాక్ట్లను, ఇలాగ రకరకాలుగా ఉంటుంది, మీకు యాక్టివిటీ ఉంటుంది. సో పూర్తిగా ఎటువంటి డెవలప్మెంటు అభివృద్ధి లేకపోవడంతో వాళ్ళు పూర్తిగా ఉపాధిని కోల్పోయారు, వాళ్ళ ఆదాయాన్ని కోల్పోయారు. సో ప్లస్ ఒక పక్కనేమో ఈ శరాఘాతంలాగా ఈ రేట్లు విపరీతంగా పెరిగిపోయిన రేట్లు. సో ఇవన్నీ వెరసి వాళ్ళ ఆగ్రహానికి గురవడానికి కారణం ఈ ప్రభుత్వం మీద వాళ్ళ యొక్క ఆగ్రహం పెంచుకోవడానికి ఈ యొక్క ఓటు అనే ఆయుధంతో వాళ్ళు ఈ ఎలక్షన్లో బుద్ధి చెప్పారన్నది క్లీన్గా తెలుస్తుంది మనకి. ఓకే. సో అసలు అంటే మధ్యతరగతి వర్గం వల్ల జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో నిండా మునిగిపోవడం ఖాయమా అంటే ఏం చెప్తారు ప్రసాద్ గారు? 100% దాంట్లో డౌట్ లేదు. మీరు చూసుకుంటే నార్త్లో కూడా ఒకప్పుడు మన బీహారు అటు సైడ్ కూడా తీసుకుంటే యూపీలో కూడా కేవలం ఉల్లిపాయ రేట్లు పెరిగినందుకు, బంగాళదుంప రేట్లు పెరిగినట్లు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఉల్లిపాయ బంగాళదుంప వేరు ఆయనకైతే ఉల్లిపాయ ఒకటే, బంగాళదుంప రెండు ఒకటే అంటాడు ఆయన. సో కానీ యూపీ, బీహారు లాంటి ఇప్పుడు నార్త్ ఇండియాలో కొన్ని సందర్భాల్లో చూస్తే కేవలం ఈ నిత్యావసర వస్తువులైన ఉల్లిపాయ, బంగాళదుంప పెరిగితేనే గవర్నమెంట్లు పడిపోయినాయి. అటువంటిది ఈ రాష్ట్రంలో ఇంత విధ్వంసం, ఇంత అరాచకం, ఇంత ఒంటెద్దు పోకడలు మీరు చూశారు కదా. ప్లస్ భూ కబ్జాలు, రౌడీజం, గూండాయిజం, ఆడవాళ్ళ మీద అకృత్యాలు, సో ఈ ఇలీగల్ లిక్కరు. రెండోది ఇప్పుడు ఈ పగలంతా మనిషి కష్టపడతాడండి, సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ రేపు పొద్దున పాపం అతను పని చేయాలంటే ఏదో కాస్త ఆ లిక్కర్ అలవాటు ఉన్నాడు, ఒక క్వార్టర్ ఒక హాఫ్ తాగితే మళ్ళీ పొద్దున్నే రిఫ్రెష్ అవుతాడు, పొద్దున్నే పనికి వెళ్ళి చేసుకుంటాడు. ప్లస్ ఈ నమ్మే ఈ యొక్క లిక్కర్ తాగి ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు. దగ్గర 5 లక్షల మంది 6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. సో మరి ఈ బాధితులందరి యొక్క ఈ యొక్క పెయిన్ ఏదైతే ఉందో దీన్ని ఓటు రూపంలో, ఓటుని ఆయుధంగా చేసుకుని సో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి, జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలని చెప్పి ఈ మధ్యతరగతి వాళ్ళందరూ కూడా కంకణం కట్టుకుని వన్ సైడ్ ఓటింగ్ చేశారు. అది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి యొక్క తన అనాలోచిత నిర్ణయాలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి శాపాలుగా మారిపోయినాయి. ఓకే. సో డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా ఈ మధ్యతరగతి యొక్క ఇంపాక్ట్ అనేది సాధారణమైన ఇంపాక్ట్ కాదు. సో డెఫినెట్గా దీనివల్ల ఆయన ఆల్మోస్ట్ అధికారాన్ని కోల్పోయే పరిస్థితి. అంటే మనం ఇప్పుడు అనధికారికంగా మాట్లాడుకుంటున్నాం కానీ 4th ఎలాగో రిజల్ట్ వస్తుంది. కానీ ఇప్పటికే మీరు చూస్తుంటారు వైసీపీ నాయకులు కూడా పలాయనం చిత్తగిస్తున్నారు, పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోతున్నారు, కొంతమంది దేశం విడిచి వెళ్ళిపోతున్నారు. సో ఈ విధంగా రకరకాలుగా చూస్తే కూడా ఇవాళ కూడా న్యూస్ కూడా చూస్తే వైసీపీ నాయకులే మేము ఓడిపోతున్నాం, మా గవర్నమెంట్ ఓడిపోతుంది అని చెప్పి టీడీపీ కూటమి వైపే పందాలు కాస్తున్నారు, కోట్ల రూపాయలు పందాలు కాస్తున్నారు. అంటే ఇంతకు మించిన నిదర్శనం ఏం కావాలి? సో ఆల్రెడీ వాళ్ళకి ఆ సరళి తెలిసి ఉంటుంది కదా. ఆ రోజున ఎవరైతే వాళ్ళ ఏజెంట్స్ వాళ్ళందరూ కూర్చున్నప్పుడు ఆ ఓటింగ్ సరళి ఈజీగా తెలిసిపోద్ది. ఎవరైతే పోలింగ్ బూత్లో కూర్చుంటారో ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ, ఆ యొక్క ఏజెంట్స్ కానీ, ఈ యొక్క వాళ్ళందరికీ క్లీన్గా తెలుస్తుంది. మనుషుల యొక్క బాడీ లాంగ్వేజ్, వాళ్ళు వచ్చే విధానం, వాళ్ళు మాట్లాడుకునే విధానం, ఆ ఓటింగ్ సరళి క్లీన్గా తెలిసిపోతుంది. సో ఇవన్నీ సమాచారం తెలిసింది కాబట్టి ఆల్రెడీ వాళ్ళంతా కూడా ఎవరికి వాళ్ళే ఇప్పుడు మూటలు సర్దుకుంటున్నారు. అందుకునే చూసారుగా నిన్న మొన్నటి వరకు అసలు నోటికి వచ్చినట్టు మాట్లాడిన నాయకులు ఆడ మగ కూడా తేడా లేకుండా వాళ్ళ ఇష్టానికి మాట్లాడిన మాటలు మేము ఏదో ఫైర్ బ్రాండ్ అని చెప్పి వాళ్ళగానే ఒక చెప్పుకుని వాళ్ళ ఇష్టానికి అనాలోచితంగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఈ రోజున అసలు వాళ్ళ మైకులు మోగిపోయి, వాళ్ళ గొంతులు మోగిపోయి, అసలు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు. ఇప్పుడు అండర్ గ్రౌండ్లో ఉన్నారా, లేకపోతే పక్క రాష్ట్రంలో ఉన్నారా, దేశం విడిచి వెళ్ళిపోయారా, అసలు ఏం చేస్తున్నారు, సర్దుకుంటున్నారా, లేకపోతే మూటలు ముళ్ళు కట్టుకుంటున్నారా అనేది కూడా మీరు చూస్తూ ఉన్నారు మీరు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వారు వన్ సైడ్ జరిగింది. ఈ యొక్క యుద్ధంలో
డెఫినెట్గా మధ్యతరగతి వాళ్ళది ప్రధానమైన భూమిక, దీంట్లో ఎటువంటి సందేహం లేదు.